ఇండస్ట్రీలో యువ గాయకులే కాదు కొత్త సంగీత దర్శకులు కూడా తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. కొత్త కొత్త ట్యూన్స్ తో ఆడియన్స్ కు ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తెలుగులో ఇప్పుడు అదిరిపోయే యూత్ఫుల్ సాంగ్స్ కావాలంటే దర్శకులందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు మిక్కీ జే మేయర్. ఈయన సినిమాల్లో పాటలు ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తాయి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలకు యూత్ఫుల్ మ్యూజిక్ ఇచ్చి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు మిక్కీ. లేదే ఇది నా మనసే కాదే వినదే తనదే అంతారి మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే. శేఖర్ కమ్ముల వంటి దర్శకులకు మరో ఆలోచన లేకుండా గుర్తొచ్చే సంగీత దర్శకుడు మిక్కీనే. హ్యాపీ డేస్, లీడర్, రీసెంట్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలకు వినసొంపైన పాటలను ఇచ్చాడు మిక్కీ. ఈ మధ్య రిలీజ్ అయిన రొటీన్ లవ్ స్టోరీకి కూడా అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు మిక్కీ. లేటెస్ట్ గా మిక్కీ చేతిలో ఉన్న అసలైన ఆయుధం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇప్పటి వరకు పెద్ద హీరోల సినిమాలకి మ్యూజిక్ ఇవ్వని మిక్కీ కెరియర్ లో తొలిసారి వెంకటేష్, మహేష్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సీతమ్మ ఆడియో సూపర్ హిట్ అయితే తెలుగులో మిక్కీ శకం ఆరంభమైనట్టే. మిక్కీ జే మేయర్ తో పాటు శేఖర్ చంద్ర, అనూప్ రూబెన్స్, సునీల్ కశ్యప్ వంటి కుర్ర సంగీత దర్శకులు కూడా తమ టాలెంట్ నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. అనూప్ ఇప్పటికే ప్రేమ కావాలి, ఇష్క్ వంటి మ్యూజికల్ హిట్స్ తో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అనూప్ రూబెన్స్ గతేడాది వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ప్రేమ కావాలి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు అనూప్. ఆ సినిమాలో ఫ్రెష్ మ్యూజిక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు అనూప్. ప్రేమ కావాలి తర్వాత వెంటనే ఇష్క్ తో మరోసారి సత్తా చాటాడు అనూప్. ఈ సినిమా హిట్ లో అనూప్ మ్యూజిక్ రోల్ చాలా ఉంది. 2012లో వచ్చిన సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ లో ఇష్క్ టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది. ఇష్క్ వచ్చిన తక్కువ గ్యాప్ లోనే పూలరంగడుతో మరోసారి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అనూప్. ప్రస్తుతం ఆటోనగర్ సూర్య, అడ్డా, సుకుమారుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర సంగీత దర్శకుడు. కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. అనూప్ తో పాటు శేఖర్ చంద్ర కూడా కొత్త కొత్త ట్యూన్స్ తో అభిమానులను అలరిస్తున్నాడు. రవిబాబు సినిమాలకు శేఖర్ అందించే సంగీతమే ప్రాణం. నచ్చావులే, నువ్విలా, మనసారా సినిమాలకు అదిరిపోయే రొమాంటిక్ మ్యూజిక్ ఇచ్చిన శేఖర్ అనసూయ, అమరావతి, అవును వంటి థ్రిల్లర్స్ కు సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక వెనకబడిపోయిన సంగీత తరంగం సునీల్ కశ్యప్. ఇట్స్ మై లవ్ స్టోరీ, నిన్ను కలిశాక, వెన్నెల 1.5 వంటి సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు సునీల్. తడి పెదవులే కలిసి ఒకటైనవే
కనురెప్పలే మూసి మై మరచెని నా ప్రాణాలు అన్ని తోడేసి నేలో కలిపోయి. గత ఏడాది అల్లరి నరేష్ హీరోగా నటించిన మడత కాజాతో సంగీత దర్శకుడిగా మారాడు శ్రీ వసంత్. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కి మ్యూజిక్ అందించి క్రేజ్ తెచ్చుకున్న వసంత్ రీసెంట్ గా అల్లరోడు నటించిన సుడిగాడుతో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇన్నాళ్లు పాత గాయకులు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో నిండిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు తాజా వాసనలతో ఘుమఘుమలాడుతోంది. కొత్త కొత్త గారాలతో గాయకులతో కేక పెట్టిస్తోంది. ఇది యువ గాయకులపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.